ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రాబోతున్నారు అనేది మనకి మరో 5 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అయితే గడిచిన 10-15 రోజులుగా అంటే పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా కొన్ని నియోజకవర్గాలపై విపరీతమైన చర్చ జరుగుతుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది అని. అలాంటి నియోజకవర్గాల్లో ముందు వరుసలో ఉంది రాప్తాడు. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేస్తుంటే పరిటాల సునీత గారు టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2019లో పరిటాల శ్రీరామును ఓడించి తోపుదుర్తి గారు గెలిచారు. సో ఈసారి ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఓడించాలని తెలుగుదేశం పార్టీ కసిగా పనిచేసిన మాట వాస్తవం. అయితే గడిచిన వారం 10 రోజులుగా చాలా పోస్ట్ పోల్ సర్వే నివేదికలు అయితే బయటకు వచ్చాయి. ప్రతి పోస్ట్ పోల్ సర్వే నివేదికల్లో కూడా వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి అనుకూలంగా వచ్చిన ఆర్టీవీ సర్వేలు కూడా ఖచ్చితంగా అక్కడ రాప్తాడులో వైసీపీ గెలవబోతుందని వాళ్ళు అంచనా వేశారు. తాజాగా నిన్న రిలీజ్ అయిన నాగన సర్వే, దీనికి కొంత క్రెడిబిలిటీ ఉంది. తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ చాలామంది దీన్ని నమ్ముతారు. చాలా సందర్భాల్లో ఇది రైట్ అయింది, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కూడా అయింది. అయితే వీళ్ళ సర్వేలో కూడా రాప్తాడు నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలుస్తాడు అని అంచనా వేశారు. ఎందుకు తోపుదుర్తి వైపు ఎడ్జి కనపడుతుంది అంటే ఆయన గడిచిన 5 సంవత్సరాల్లో దాదాపుగా 25,000 ఎకరాలకి సాగునీరు అందించాడు అనే టాక్ ఆ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం, దాంతోపాటు రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 30,000 ఉద్యోగాలు స్థానికులకి రాప్తాడులో కల్పిస్తాను అని ఆయన హామీ ఇవ్వడం కూడా అక్కడ బలంగా పనిచేసినట్టు కనపడుతుంది. సో పోస్ట్ పోల్ సర్వే నివేదికల్లో కూడా అదే వచ్చింది. పోస్ట్ పోల్ సర్వేలు, మెజారిటీ పోస్ట్ పోల్ సర్వేలు రాప్తాడులో వైసీపీ అభ్యర్థి గెలుస్తాడని ఇచ్చారు. అయితే June 4th రిజల్ట్ రాబోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ రాప్తాడు నుంచి ఎవరు గెలుస్తారు అనేది మనకు క్లారిటీ వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే గడిచిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి 2% ఓటింగ్ శాతం పెరిగింది. సో ఓటింగ్ శాతం పెరిగితే అది ప్రతిపక్షానికి అనుకూలం అంటారు. కానీ పోస్ట్ పోల్ సర్వేలు అన్నీ కూడా వైసీపీ గెలుస్తుంది రాప్తాడు నుంచి అని తమ నివేదికలు ఇచ్చాయి. అయితే పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ తోపుదుర్తి విజయం మీద ఎఫెక్ట్ పడుతుందా, లేదా పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ ఆయనకు కలిసి వచ్చి భారీ మెజారిటీతో గెలుస్తారా అనేది మనకి June 4th క్లారిటీ వస్తుంది.